హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ ఏసీపీ జగన్ తెలిపిన వివరాల ప్రకారం నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని హబ్సిగూడలోని గ్రీనిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పిఎల్ కేఎం రావు ఇంట్లో పని మనిషిగా విధుల్లో చేరింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అల్లం తేజస్విని ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగిలించింది. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఇంటి యాజమాని కళ్ళు కప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. అనుమానం వచ్చిన ఇంటి యజమాని బీరువాను తీసి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ ఇంటి యజమాని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 36 గంటల్లో చాకచాక్యంగా నిందితురాల్ని అరెస్టు చేసి ఆమె దగ్గర నుంచి 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. ఇంట్లో పనిచేయడము ఇంత ముందు కూడా దొంగతనాలు ఏమన్నా ఉన్నాయో వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని 2 months నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ఏరియాలో 8 months నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 months నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా కొత్త ఇండ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ గ్యాంగ్ నేపాల్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మత్తు మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లలో తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకుని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను. గ్రీనిల్స్ కాలనీలో మొన్న ఒక దొంగతనం జరిగింది. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు 2 బ్యాంగిల్స్ ఒక చైన్ 2 చైన్లు ఒక చంద్రహారం మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం హబ్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి